అయోధ్య రామ మందిరంలో దేవుడి పేరు మీద కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని, ఆఖరికి దేవుడి పేరు మీద స్కామ్ చేసిన పార్టీ బీజేపీ పార్టీ అని మంత్రి పన్నం ప్రభాకర్ ఆరోపించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జల్లెలగడ్డలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడారు. రామ జన్మభూమిలో రామ మందిరం నిర్మాణానికి ఎవరి స్థితికి తగ్గట్టు వారు అందరం విరాళాలు ఇచ్చామని, విరాళాల్లో కోట్ల రూపాయల అవినీతి జరగడంపై రాముని పేరు మీద అక్షంతల పేరు మీద విరాళాలు అడిగిన బీజేపీ నాయకులు స్పందించారన్నారు. బీజేపీ నాయకుల అవినీతిని అయోధ్య ప్రజలు ముందే గుర్తించి అక్కడ బీజేపీ ఎంపీ అభ్యర్థిని వాడుకుంటారన్నారు. అవినీతి విషయంలో బీజేపీ నాయకులు దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పారన్నారు. రాముని పేరును రాజకీయంగా ఎదగడానికి బీజేపీ వాడుకుందని, రాజకీయం వేరు భక్తి వేరు అని ఇది ఒక అవమానకరమైన విషయమన్నారు. అయోధ్య ట్రస్టులో ఉన్నవారు ప్రధాని మోడీ, అమిత్ షా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి సన్నిహితులని, అవినీతి విషయంలో వారే బాధ్యత వహించాలన్నారు. రాముడి హుండీలను కొల్లగొట్టి విరాళాలను ఎత్తుకెళ్లడం ఈ దేశ ప్రజలకు రాముడికి అవమానకరమన్నారు. భక్తి పేరు మీద రాముని పేరు మీద రాజకీయం చేసే వారి రంగును ప్రజలు గుర్తించారన్నారు. ఈ విషయమే రాష్ట్రంలో అక్షంతలు పంచి విరాళాల పేరుతో పైసలు పట్టుకుపోయిన వారు మాట్లాడారన్నారు. మజ్లిస్ పేరు తీయనిది కిషన్ రెడ్డి బ్రతకడని, కిషన్ రెడ్డి గెలవాలంటే మజ్లిస్ను తిట్టాలని ఇదే వారి రాజకీయం అన్నారు.